Good morning, sir. Good morning, sir. Hi, Namaskaram. right. Yeah, nice to meet you here. My name is Sri Vijayan. I am from Palm Elite. Yes. We deliver seeds to Telangana, to particularly also for leaf palm company already purchased. Now I'm asking you, why you go for planting oil palm, and what is the benefit for you? సార్ నమస్కారం. నా పేరు తుకారాం. నేను పామ్ ఆయిల్ గ్రోయింగ్లో శ్రద్ధతో ఒక 2 years నుంచి ఒక 5.5 ఎకరాలలో ఫామ్ ఆయిల్ పంట పెట్టుతున్నాను. దీంట్లో మా మెదక్ జిల్లా మిత్రులకు అంటే వ్యవసాయ మిత్రులకు పర్టికులర్లీ తెలంగాణ వారికి చెప్పేది ఏంటంటే, ఒక ఎకరా వరి తీసేటటువంటి వాటర్లో దాదాపుగా 3-4 ఎకరాలు ఆయిల్ ఫామ్ పండించుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మన దేశం దృష్ట్యా, మన రాష్ట్రం దృష్ట్యా, మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తప్పకుండా ఆయిల్ ఫామ్ మనం మెయింటైన్ చేస్తే వచ్చే భవిష్యత్తులో 25 నుంచి 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల వరకు ఖచ్చితమైనటువంటి ఆదాయాన్ని తీసుకోవచ్చు. మొదటి 3-4 సంవత్సరాలు మాత్రం శ్రద్ధ పెట్టేసి ఆయిల్ ఫామ్ మొక్కలను పెంచడం మన బాధ్యత. దానికి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత లీవ్ ఫామ్ రిసోర్సెస్ వాళ్ళు మనకు చాలా సహకారం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ రైతులు కూడా ఈ సాంప్రదాయ పంటల నుంచి ఈ కమర్షియల్ క్రాప్స్ కింద వచ్చేటటువంటి ఈ ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే ఇది అంతర పంటలకు కూడా ఎంతో అవకాశం ఉంది ఈ పంటలో. కాబట్టి రైతు సోదరులు మరి కొంచెము తన టైంని కొంచెం అంటే మోడర్న్ అగ్రికల్చర్ కింద ఆయిల్ ఫామ్ పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. And second, sir, what is the advantage of oil palm for farmers in Medak area? Yes, sir. సో మెదక్ డిస్టిక్లో ఆయిల్ ఫామ్ కంపెనీ వాళ్ళు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఈ పంట పెంచడానికి. ఆ తర్వాత సైమల్టేనియస్గా రైతుల పరిస్థితి కూడా, ఆర్థిక పరిస్థితి కూడా బాగవుతుంది. ఎందుకు అంటే చక్కటి విత్తనం సరఫరా చేస్తున్నారు. చాలా మినిమం ఒక 20 రూపీస్కే ఒక ప్లాంట్ పొలం దగ్గర దాకా సప్లై చేస్తున్నారు. తర్వాత పెంచడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. నేను 37 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో టీచర్గా పనిచేసి వచ్చిన తర్వాత కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి మెలకువలను తెలుసుకొని, దట్టు వరి కంటే కూడా ఇది చాలా ఈజీగా పెంచేటటువంటి రకము, తర్వాత ఎకనామికల్గా కూడా మంచి లాభదాయకమైన పంట. కాబట్టి నేను ఇటువైపు మొగ్గు చూసి ఫస్ట్ ఫేజ్ కింద ఒక 5.5 ఎకరాలను గత 2 సంవత్సరాల నుంచి నేను పెంచుతున్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. ఇంకొక 2 సంవత్సరాల్లో నాకు కావాల్సినంత ఆదాయం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తుకారాం గారు, చెప్పండి సార్. మీరు ఇప్పుడు వాడేటువంటి, మీకు ఇచ్చినటువంటి ఆయిల్ పామ్ విత్తనం ఏ రకము, దాని వలన వచ్చేటువంటి లాభాలు ఏంటి, అలాగే ఆయిల్ పామ్ తోట వేయడం వలన రైతులకు ఏ విధంగా లాభదాయం వస్తుంది మీరు చెప్పారు. అంతేకాకుండా మీరు ఆయిల్ పామ్ని రైతుల్ని ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది, అంతర పంట గానా లేకపోతే వేరే పంటలు గానా, ఏ పంటలతో కలిపేసుకోవచ్చు, లాభదాయకం ఎట్లా ఉంటుంది, దేని వలన మీకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది అనేటువంటిది నేను అడుగుతున్నాను. సార్ చూడండి సార్, మాకు ఆయిల్ కంపెనీ వాళ్ళు సప్లై చేసింది ఢిల్లీలో అమ్మేటువంటి పొట్టి రకము డార్ఫ్ వెరైటీ సప్లై చేశారు. దీని మూలంగా చెట్టు బాగా పెరిగి కొమ్మలు బాగా పెంచుకొని నీళ్లు ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం ఉండకుండా తక్కువ నీళ్లతోని చక్కటి పంటగా ఎదిగే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ పత్తిలాగా ఇంకేదో లాగా కాకుండా మన 1993 గవర్నమెంట్ చట్టం ప్రకారంగా రైతుల వద్దకే ఆయిల్ కంపెనీ వాళ్ళు వచ్చి మన కమిట్మెంట్ అయిన ప్రకారంగా వాళ్ళే తీసుకెళ్లేసేసి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. వితిన్ 10 to 14 days మధ్య లోపల మనకు చక్కటి పేమెంట్ ఇస్తున్నారు. కాబట్టి రైతుకు దళారుల వ్యవస్థ అనేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసమని తక్కువ నీటి లభ్యత ఉన్నా కానీ చక్కటి ఆయిల్ ఫామ్ పెట్టుకునేసి మిగతా సాంప్రదాయ పంటల కంటే, వరి లాంటి అసమానం ఇబ్బంది పడే పంటల కంటే ఈ ఆయిల్ ఫామ్ పంట చాలా మేలని చెప్పేసి నేను నమ్మాను. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇంకొక 2 సంవత్సరాల్లో నాకు భవిష్యత్తులో 40 సంవత్సరాలకు వచ్చే ఆదాయం సమకూరుతుందని నేను భావిస్తున్నాను. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మా మెదక్ సరౌండింగ్స్ లో చుట్టుపక్కల మెదక్ టౌన్ లో కానీ విపరీతమైన కోతుల బెడద ఉంది. ఆ కోతుల బెడద ఈ పంటకి ఎలాంటి నష్టం కలిగించకుండా మేము హ్యాసిల్ ఫ్రీ గ్రోయింగ్ ఫార్మర్ గా కోతుల నుంచి ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఏదైతే మెసేజ్ ఉందో రైతులందరికీ చేరి రైతులందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా ముందుకు ఎదగడానికి ఈ ఆయిల్ పామ్ పంట
దోహదం చేస్తుందని ఆశిస్తూ మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి అవసరమైన మీ ముంగిట లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుందని నేను భావిస్తూ సార్ నేను ఇంకొక సూచన కూడా ఇస్తున్నాను మా రైతుల సోదరులకి. చెప్పండి. అస్తమానం 40-50 సంవత్సరాల నుంచి మా తండ్రి తాతలు ఎలాగైతే మూస పద్ధతిలో వరినే పండిస్తున్నారో అది పండించేసి దానికి హ్యాబిచువేట్ అయిపోయి రైతు నిదానంగా కాన్సన్ట్రేషన్ పొలం మీద పెట్టలేకుండా అయిపోతున్నాడు. ఊరికి ఇలా రావడము, స్టార్ట్ చేయడము, ఎక్కడికో వెళ్ళిపోవడం చేస్తున్నాడు. అది కాకుండా ఒక వెరైటీగా మైండ్ సెట్ ను మార్చుకొని మొక్క అంటే ఏంటి, దాని పోషణ ఏంటి, దాని లాభాలు ఏంటటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టేటటువంటి అవకాశం ఈ ఆయిల్ ఫామ్ మీద నా అనుభవంతో దక్కింది సార్. రైట్. అలాగే మీకండి ప్యాడీ వేసిన తర్వాత రైతులకి ఏంటంటే అండి 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ప్యాడీ వేస్తే సాంప్రదాయంగా 2 పంటలు వేసుకుంటారు రైతు. అలాగే 2 పంటల తర్వాత నికరంగా ఖర్చులు పోను సంవత్సరం మొత్తం మీద 30-40 వేలు ఆదాయం రావడం కూడా కష్టమే. అట్ ద సేమ్ టైం మీకు ఇంకోటి ఏంటంటే దానిలో రైతు తన కష్టాన్ని మళ్ళీ దానిలో రాసుకోడు. కష్టం కూడా కలిపితే ఏమవుతుంది, 0 వాల్యూ అవుతుంది. అందువలన ఈ ఆయిల్ పామ్ తోటలు వేసుకోవటం వలన మీలాంటి అభ్యుదయ రైతులు అందరూ కూడా మీరు ముందుకు చెప్పి ఆయిల్ పామ్ వేస్తే పక్కన సిద్దిపేట జిల్లాలో కానీ మిగతా జిల్లాలో ఈ మధ్య 4-5 సంవత్సరాల క్రితం వేసిన రైతుల యొక్క మనోభావాలు, వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే ఎకరానికి మాకు కనీసము తక్కువలో తక్కువ నెలకి 20 వేలు ఆదాయం వస్తుందండి అన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో మన వరంగల్ జిల్లా రైతులు కూడా మొన్న మీటింగ్ పెట్టినప్పుడు ఒక రైతుని లైన్లోకి తీసుకుంటే ఆయన ఒకటే అన్నాడు, మాది 3 ఎకరాలు సార్, నేను మా భార్య, అసలు లేబర్ లేదు ఏమి లేదు, మేము ముగ్గురం చేసుకుంటున్నాం. 3 నెలల్లో 4 కటింగుల్లో 3 ఎకరాల్లో నాకు 80 వేల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పాడు. అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా రైతు అందువలన అంటే మీరందరూ కూడా హితోధికంగా ప్రోత్సహించి రైతులందరినీ మీరు కూడా మీకు తెలుసున్న వారితో మీరు చెప్పి రైతుల్ని ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ